దైవజ్ఞ నూకల రవికుమార్ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి హోమం చేయించుకొనుటకై వెంటనే సంప్రదించండి. నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు మడుగుల శివప్రసాద్ గురూజీ గారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, శ్రావణ మాసం అయితే మొదలైపోయింది. మళ్ళీ ప్రతి ఆడవారు కూడా లక్ష్మీ కటాక్షం కలగడానికి ఎన్నో పూజలు, ఎన్నో రకాల హోమాలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవితో పాటు అష్టలక్ష్ముల కటాక్షం కలగాలి అంటే ఏదైనా మంత్రం తెలియజేస్తారా? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. అమ్మ, మంత్రాలు అనేటువంటివి ఎప్పుడూ కూడా ఉపదేశం అనేటువంటి ద్వారా తీసుకోవాలి. మనం ఇలా ప్రసార మాధ్యమాల ద్వారా అందరూ చేసుకోపోండి అంటే మేము ప్రసార మాధ్యమాల్లో విన్నాము కాబట్టి మేము చేసుకుంటున్నాము అంటే అందుకనే ఎంతమంది అయ్యగారులు ఎన్ని ప్రసార మాధ్యమాల ద్వారా చెప్పినా నేను చెప్పడం అనేటువంటిది గాలికి పోయేటువంటి పరిస్థితి జరగకూడదు. ఓకే. ఎప్పుడూ కూడా మనకొక మేలు జరగాలి. ఆ యొక్క మంత్రము అనేటువంటిది ఎప్పుడూ కూడా ఉపదేశం అని ఎందుకంటున్నామంటే చెవిలో చెప్పటం అనేటువంటి. చెవిలో చెప్పడం అంటే దాని అర్థం ఏమి అంటే ఒక పురుషుడిపై ఒక స్త్రీ చేసుకుంటుంది అంటే మనం దగ్గరవి చెవిలో ఊదడం అని కాదు దాని అర్థం. ఎవరూ లేకుండా చెప్పించుకునేటువంటి వాళ్ళ యొక్క నక్షత్రము, తిథి వార నక్షత్రం అనేటువంటిది చూసుకొని ఏ రోజు వీళ్లకు ఉపదేశము చేస్తే వాళ్లకు ఆ మంత్రము యొక్క ప్రభావము వాళ్ళ శరీరములో ఉంటుంది అనేటువంటి దానికి ఉన్నదమ్మా ఒక ప్రాధాన్యత. బయట మాత్రం చెప్పరు. మీరు బయటికి చెప్పటం అనేటువంటిది చాలా తప్పు, చెప్పకూడదు. అయితే ఈ మధ్యలో ఏమైందంటే ప్రసార మాధ్యమాల్లో ఈ మంత్రం చదువుకోండి, ఆ మంత్రం, నిజంగా ఆ మంత్రం చదువుకోండి అన్న తర్వాత చదువుకున్న వాళ్లకు ఫలించిందా? మేము చేస్తున్నామయ్య గారు, మీరు చెప్పిండేది మాకు రాలేదు, మాకు జరగలేదు అనేటువంటి మాటే వస్తుంది. ఎందుకంటే మంత్రం అనేటువంటిది ఏమిటంటే మననాత్ అని చెప్పినాడు మనకు. అంటే మననము చేసుకునేటువంటిదే మంత్రం. అటువంటి మంత్రాన్ని బహిర్గతం అనేటువంటిది తప్పు, చెయ్యకూడదు. కనుక ఈ శ్రావణ మాసములో వీళ్ళు ఎలాంటివి చేసుకుంటే బాగుంటుంది, అమ్మవారిని ఎలా పూజించుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటి భావన మనం చెబుదాం. మంత్రం అనేటువంటి దాన్ని, మంత్రం అంటే ఏ మనిషికి, ఒక మనిషికి, ఆ మనిషికి అందరికీ ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఈరోజు అనుకూలమైనటువంటి వాళ్లకు అనుకూలించకపోగా వ్యతిరేకులకు వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది. అవును, నిజమే గురుగారు. ఎందుకు? విన్నాము కదా, వినికిడి జ్ఞానము కదా. ఇప్పుడు కళ్ళతో చూసింది తప్పే అయినా చూసినటువంటి పాపం మనకు కలుగుతుంది కదా. మరి విన్నప్పుడు శ్రవణము ద్వారా కూడా పాపమే కదా. మనం వినకూడనటువంటి మాటలు ఎప్పుడైతే వింటున్నామో, వినకూడని సమయంలో వింటున్నామో అది పాపమే కదా. మంత్రమే అయినా వినకూడనటువంటి సమయములో ప్రత్యత్తారణ, నైధన తారణ, మరి ఏమిటి తారాబలం అనేది చూసుకొని కదా మనకు అది శరీరంలోకి ఇదవుతుందా లేదా అని చూసుకొని కదా మనం మంత్రం ఉపదేశం చేయించుకోవాలి. మేమేదో టీవీల్లో అడిగారు కదా అని చెప్పేసి మీరు చేసుకోపోండి అనేసి చెబితే ఆ టీవీలో చెప్పింది అది చాలా తప్పు అవుతుంది. చెప్పిన వాడికి దోషము, విన్నవాళ్లకు దోషమే ఆపాదించబడుతుంది. అందుకే మనం ఇంకా అపామార్గములోకి ఏది శాస్త్రమో దాన్ని ఖచ్చితముగా పద్ధతి ప్రకారముగా చేయకుండా కొన్ని చెప్పడం వలన ఇంకా ఇబ్బందులు క్రియేట్ చేసేటువంటి వాళ్ళం అవుతున్నాము తప్ప అవి సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం లేదు. మనం తెలుసుకోవాలి అనే ఆవశ్యకత, ఉత్సుకత ఉండేటువంటి వాళ్ళు రావచ్చును, ఉపదేశం చేసుకోవచ్చు, వెళ్ళవచ్చు. దాని యొక్క ప్రభావం చాలా ఉంటుంది. ఇలా విన్నదాని వల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. అది నేను ముఖ్యంగా భక్తులకు కానీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా తెలియజేసాను. వాళ్ళ మంచి కోసమే చెప్తుండేది. ఇదేం మనమేమి చెప్పకూడదు అంటే బయట చెప్పకూడదు అనేటువంటి విధానముగా. అలా ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ మాసంలో మనం ఏమి చేస్తే మనం వరలక్ష్మి వ్రతం ఏ విధంగా మనము ఆచరించుకుంటే మనకు మేలు జరుగుతుంది
అనేది ఒకటి ఉంటుంది. ఈ వరలక్ష్మి వ్రతము పూజ చేసుకుంటుండేటువంటి ప్రతి వాళ్ళు కూడా కలశం అనేటువంటిది పెట్టుకుంటారు. ఆ కలశానికి ముందు పసుపు కొమ్మ 9 పొరలతో దారము చుట్టి 3 ముళ్ళు వేసి పసుపు కొమ్మ అనేటువంటిది ఆ పసుపంతా కూడా పట్టించేసి పసుపు కొమ్మ కట్టి దానికి మన కలశము కంఠానికి పసుపు కొమ్మ కట్టేయాలి. అవును. కట్టేయాలి. కట్టేసిన తర్వాత దాంట్లో సాధ్యమైనంత వరకు చాలామంది ఏం చేస్తారంటే 2 విధానాలు ఉన్నాయి. నీళ్లు పోయటము, దాంట్లో ఖర్జూర పళ్ళు వేయడము. పూజ అంతా అయిన తర్వాత ఆ ఖర్జూర పళ్ళు మామూలుగా పూజారి ఏం చేస్తాడంటే కలశం మీద ఉండేటువంటి కొబ్బరికాయ పక్కకు తీసిపెట్టి ఆ ఖర్జూర పళ్ళు ఆ ఇంటి యజమానురాలికి ఇస్తారు. ఎందుకంటే వ్రతం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు తినటానికి అని. దానికంటే నేనేమంటున్నానంటే అందులో ఒక బియ్యము పోసి ఆ బియ్యములో ఒక 5 ఒక్కలు 5 ఖర్జూర పళ్ళు వేయటం మామూలుగా వేసిన తర్వాత దాని మీద కొబ్బరికాయ వస్తుంది. కొబ్బరికాయ ఎలా పెడతారంటే అంత ఒలిచిన కాయ తెచ్చి పెడుతూ ఉంటారు అందరు చాలామంది. అది చాలా తప్పు. పూర్ణ ఫలం అంటే పీచు ఉండేటువంటి కాయనే పెట్టుకోవాలి ఓకే. వాస్తవానికి. అలా పీచు ఉండేటువంటి కాయైనా పెట్టుకోవచ్చు, లేదా కొబ్బరి బోండం తెచ్చి పెట్టుకోవచ్చు. ఓకే. బోండం ఏదైనా పర్వాలేదు. అది పూర్ణ ఫలం అవుతుంది. అందువలన అది పెట్టిన తర్వాత దాని మీద ఒక రవిక మళ్ళీ వేయటం జరుగుతుంది. ఈ వీళ్ళు కూడా ఒక ఆమె ఏం చేస్తుందంటే ఒక తోరం కట్టుకుంటుంది. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రము శుభప్రదం పుత్రపౌత్రాభివర్ధించి సౌఖ్యం మే దేహి రమే రమే అని చెప్తారు. ఆ తోరం కట్టుకొని ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చేసిన తర్వాత పూజంతా అయిపోయిన తర్వాత వీళ్ళు పాటించాల్సింది ఏమిటి అంటే ఆ రోజు కాకుండా ఆ రోజులు వరలక్ష్మి వ్రతం అంటే శుక్రవారం రోజు కదా చేసుకుంటారు. అంతే. శనివారం రోజు కలశం మళ్ళీ తీయడం అనేది అమ్మవారిని ఉద్వాసన చెప్పడం అనేది జరుగుతుంది. నివేదనలు చేస్తారు. సరే పూజ ఎలా చేయాలనేది అందరికీ తెలుసు, అందరూ చెప్తున్నారు, అన్ని ఛానల్స్లోనూ వింటారు. కానీ మీరు ఇది పాటిస్తే మీకు ఏది మేలు జరుగుతుందో నేను చెప్పేది. ఇక్కడ ఆ మరుసటి రోజు కొబ్బరికాయ అది తీసి పక్కకు పెట్టేసి ఆ కొబ్బరికాయ మనం ఇంట్లో పైన కట్టుకోవడం కానీ లోపలికి మనం బయటికి ఎట్లా అయితే గుమ్మడికాయ కుష్మాండం కట్టుకుంటామో ఈ కొబ్బరికాయ ఇంట్లో లోపలికి ద్వారం మీద కట్టుకోవడం అనేది జరుగుతుంది. బాగుంటుంది. ప్రతి సంవత్సరము మారుస్తాం. అప్పుడు ఈ కాయ తీసి బయటపడేసి మళ్ళీ శ్రావణ మాసంలో మళ్ళీ కట్టుకోవడం జరుగుతుంది. ఇలా చెయ్యాలి. అలా చేస్తే ప్రతి సంవత్సరము ఈ దోషాలు అనేటువంటివి ఉండకుండా పోతాయి అనేటువంటిది ఒకటి. రెండవది కలశములో ఉండేటువంటి ఒక 5 మనకు ఖర్జూర పళ్ళు 5 ఒక్కలు ఉన్నాయి. ఒక పిరికెడు బియ్యం కూడా అందులోటివి తీసుకొని ఒక పసుపు పచ్చని వస్త్రములో కట్టుకొని కొంచెము పచ్చకర్పూరం అందులో వేసుకొని బిళ్ళలు ఒక మూట కట్టేసి ఒక 5 కాయిన్స్ కూడా అందులో కట్టేసి లోపల మనం ఈమె కట్టుకున్నటువంటి తోరం కూడా ఇప్పేసి ఆ కలశానికి ఉండేటువంటి పసుపు కొమ్మ కట్టాము కదా అది తీసి ఈ మూటకు భద్రముగా కట్టి దానికి కలశానికి కట్టినట్టుగా ఈ మనము ఒక పిరికెడు బియ్యము ఇవన్నీ వేసిన తర్వాత దానికి కట్టేసి ఈ మూట తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి అంతకంత పెరగటం అనేటువంటిది జరుగుతుంది అనేది గ్రహించాలి. ఇలా చేసుకుంటే ఈమె తోరం అందులో ఉంటుంది. అంటే ఆమె దానికి కట్టుబడి ఉన్నట్టు లెక్క. ఆ 5 మనకు ఖర్జూర పళ్ళు 5 ఒక్కలు ఒక పిరికెడు బియ్యం కలశంలో ఉండే బియ్యం ఇంకా మిగతా బియ్యం ఉంటాయి కదా అవి వీళ్ళు మరుసటి రోజు వండుకొని పాయసం చేసుకొని తినటం కుటుంబం అంతా ఆరగించటం అనేటువంటిది చెయ్యాలి. నలుగురికి భోజనాలు పెడతారు, చేస్తారు. మనకి ప్రసాదం ఆ కలశములో ఉండేటువంటివి మాత్రం వీళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే తినటం. ఎప్పుడైతే ఇలా చేస్తారో తప్పకుండా ఆ ఇంట్లో అభివృద్ధి ధనము రావటం అనేటువంటిది జరుగుతుంది గాక. తప్పకుండా గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు.